20 రోజులు అవుతుంది సార్, 25 రోజులు అవుతుంది. రోజు రేపు బత్తాలు వచ్చి కూడా వారం రోజులు అవుతుంది. రోజు రేపు మా పని అంటారు సార్. అది పెట్టులేదు, ఏం లేదు. ఎన్ని ఎకరాల పంట పండించినావు? 5 ఎకరాలు పండించిన. 5 ఎకరాలు మొత్తం మొక్కజొన్న? మొక్కజొన్న 5 ఎకరాలు వేసినావు. మొక్కజొన్న పండించేటప్పుడు యూరియా దొరికిందా? యూరియా కూడా కట్ట స్టార్ట్ చేసే ఉండదు అప్పుడు. అప్పుడు ఆ కోసం అంటే ఇప్పుడు ఈ కోసం ఉన్నది సార్. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? మార్పు అన్నారు, రేవంత్ రెడ్డి రావాలన్నారు. కేసీఆర్ పరిపాలనే బాగుంది సార్. ఏమనుకోండి ఓట్లు ఇచ్చిరా మరి మీరు? ఇక అప్పుడు గుడ్డేది పోయి బాయిల పడ్డట్టు అయిపోయింది. ఎందుకు? ఎందుకంటే ఒకరు పోయి చెర్రబడ్డట్టే, అందరం పోయి చెర్రబడ్డట్టు అయిపోయింది పరిస్థితులు. ఎవరో చెప్తే విన్నాం. ఆ మాట ఈ మాట ఆయన ఆగమయ్యే కాడికి వచ్చింది. రైతు భరోసా అన్నాడు, 6 గ్యారెంట్లు అన్నాడు. ఆయన పోయిన పాతాల గంగల పడ్డాయి. మీ ఆవిడ తెస్తుందా? 6,000 నెలకు 25,000 ఇస్తామన్నారు. అవి పోయి పాతాల గంగల పడ్డాయి. దొరుకుతుందా? గ్యాస్ ఇవాళ చేస్తే 4 రోజులకు వస్తుంది. ఇవాళైతే 4 రోజులకు వస్తాను. మరి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి పోషణ? ఇప్పటికి 25 రోజులు అవుతుంది. రోజు ఇడికే సరిపోతుంది. అక్కడ మా ఒడ్లే పరిస్థితులు ఉన్నాయి. అవి అదే కథ ఉన్నది. అవి కూడా పొట్లు లారీలు వస్తానంటాను. అది దిగుమతి కాలేదంటారు. మరి రేవంత్ రెడ్డి ఏమో రైతును రాజు చేస్తానా, మొత్తం కోటీశ్వరాలను చేస్తా అంటాడు. కోటీశ్వరాలు కొయ్యప్పలిచ్చే కాడికి వచ్చింది. పరిస్థితి ఇబ్బందులే ఉన్నాయి. ఎట్లా ఉంది తెలంగాణలో రైతుల పరిస్థితి? ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన బాగున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు బాగుండే? ఏదైనా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు దానం అనేది దెబ్బ సరిపోయేది. ఇప్పుడు ఏది ఉన్నది గానే ఉంటుంది. ఏడేసిన గొంగళి గానే ఉంటుంది. మళ్ళీ వీళ్ళేమో మేము 1,00,000 టన్నులు కొన్నాం, ఎక్కువ దిగుబడి వచ్చింది ఈసారి అని చెప్పుకుంటారు. దిగుబడి ఎక్కడ? దిగుబడి వస్తాయి ఇప్పుడు ఎక్కువ ఇవన్నీ, అప్పటికన్నా ఎక్కువ అన్ని ఎక్కువ బండి అంట. అన్ని కాళేశ్వరం నీళ్ళు లేకున్నా కూడా ఎక్కువ బండినాయి, మేము అది ఐసా పైసా అంటారు. ఇక అంటారు, చెప్పుకుంటారు వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటారు.